హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అబ్బాయి లంచ్ బాక్స్లోకి ఎగ్ కర్రీ చేశానన్నమాట. ఎగ్ మసాలా. ముందుగా 5 ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను. బాణీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర, 1.5 ఆనియన్ పెద్ద సైజ్వి, 1 ఫుల్ 1 హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. వాటిని సన్నగా తరిగి ఆయిల్లో వేసి కాసేపు వేయించుకున్నానండి. వేగిన ఆనియన్స్ని కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకోవాలి. అందులోనే టమోటాలు మీడియం సైజ్వి 2 వేసి కాసేపు మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి వాటిని కూడా కాసేపు వేయించుకోవాలి. అంతా మగ్గిన తర్వాత కాసేపు ఇటు మిక్సీ జార్లో కొద్దిగా ఎండు కొబ్బరి, 7 నుంచి 8 జీడిపప్పు, కొద్దిగా కొత్తిమీర కాడలు వేసి, నువ్వులు 1/2 టీ స్పూన్, గసగసాలు 1/2 టీ స్పూన్ వేసి ఫస్ట్ కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆనియన్, టమాటో, పచ్చిమిర్చిని వేసి గ్రైండ్ చేసుకోవాలండి. అదే బాణీలో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసి 2 టేస్ట్ ఆకులు, బిర్యానీ ఆకులు అన్నమాట, కొద్దిగా 4-5 మిరియాలు, మనం ఇందాక 1.5 యూస్ చేసామన్నాం కదా ఉల్లిపాయలు, ఆ మిగిలిన హాఫ్ ఉల్లిపాయ సన్నగా తరిగి ఆయిల్లో వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేయించుకున్నాక అందులోనే మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ వేసేసి కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పటిదాకా చేయాలంటే మసాలా బాణీని వదిలేసేదాకా, అంటే ఆయిల్ సపరేట్ అయ్యేదాకా అన్నమాట. బాగా వేయించుకోవాలి. అందులోనే కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా, ధనియా పొడి, ఈ 5 టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. బాగా వేయించుకోవాలండి మసాలాలన్నింటినీ. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసి, అది కడిగిన వాటర్ వేసేసానండి వేస్ట్ పోకుండా. ఇలా మసాలా అడుగు వదిలేస్తుందన్నమాట. బాగా ఉడికిందని తెలియటానికి అడుగు వదిలేస్తుంది. అందులో ఇంకొంచెం బాగా గట్టిగా అవుతుంది కదా, కొంచెం వాటర్ వేసి పల్చగా చేసుకోవాలి, కొంచెం స్మూత్గా. దానిని కాసేపు ఉడకనివ్వాలండి. ఉడికిన వాటిలో బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, వాటి మీద లైట్గా ఘాట్లు వేసి ఎగ్స్ని కూడా వాటిలో వేసేయాలి. ఆ ఘాట్లు వేస్తే గ్రేవీ మసాలా లోపల దాకా వెళ్తుంది. కాసేపు అలా ఉడకనిస్తే కర్రీ రెడీ. చివర్లో కొత్తిమీరతో గార్నిషింగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.